హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో హైఫన్ రెటినాల్ ప్రొడక్ట్స్ ఎలా మన స్కిన్లో అప్లై చేయాలో షేర్ చేస్తానండి. హైఫన్ దగ్గర నుంచి రెండు రెటినాల్ రీసెట్ సీరమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి 0.05% అండ్ ఇంకొకటి వచ్చి 0.1%. ఈ వీడియోలో నేను ఏ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానో అది హైఫన్కే కాదండి, మిగతా ఏ రెటినాల్ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసినా కూడా ఇదే టిప్స్ ఆ ప్రోడక్ట్ అప్లికేషన్ లో కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఈ ప్రొడక్ట్స్ ని మీరు నైట్ టైం యూజ్ చేయడం బెటర్ అండి. ఫస్ట్ మీ ఫేస్ ని బాగా క్లెన్స్ చేసుకోండి. ఒక మంచి క్లెన్జర్ తో క్లెన్స్ చేసుకోండి. ఆ క్లెన్జర్ లో ఎటువంటి ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ లేకుండా చూసుకోండి. సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అలాంటి ఎటువంటి సీడ్ పౌడర్, ఎటువంటి ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ అందులో ఉండకూడదండి. అలాంటి ఒక మంచి జెంటిల్ క్లెన్జర్ యూస్ చేసి బాగా స్కిన్ ని క్లెన్స్ చేసుకోండి. మీ ఫేస్ మీద మేకప్ ఉంటే మేకప్ ని బాగా వచ్చేలాగా తీసేవాళ్ళండి. మేకప్ ఫేస్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశారంటే స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. సో మీరు ఎలాంటి ప్రొసీజర్ నార్మల్ గా ఫాలో చేసి ఆ మేకప్ ని బాగా తీసేస్తారో ఆ ప్రొసీజర్ ని ఫాలో చేసి మేకప్ ని కూడా తీసేసేయండి. నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు ఒక ఫ్యాక్ట్ షేర్ చేస్తానండి రెటినాల్ గురించి. రెటినాల్ వచ్చి ఒక వైటమిన్ ఏ డెరివేటివ్ అండి. స్కిన్ కేర్ లో వైటమిన్ ఏ డెరివేటివ్స్ ని రెటినాయిడ్స్ అంటారండి. 3 టైప్స్ ఆఫ్ రెటినాయిడ్స్ ఉన్నాయండి. మొదటిది వచ్చి రెటినాల్, తర్వాత వచ్చి రెటినాల్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. ఫైనల్ గా రెటినోయిక్ యాసిడ్. ఈ రెటినోయిక్ యాసిడ్ ని ప్రెటినోయిన్ అని కూడా చెప్తారండి. వెల్ ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ అని చెప్పడానికి నాకు అంతగా పట్టదు. అందుకే మన స్కిన్ బాగా వెల్ ఏజ్ అవ్వాలంటే దానికి గోల్డ్ స్టాండర్డ్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ రెటినాయిడ్స్ అండి. ఈ 3 వైటమిన్ ఏ డెరివేటివ్స్. మోస్ట్ ఎఫెక్టివ్ వచ్చి రెటినోయిక్ యాసిడ్ అండి. తర్వాత రెటినాల్ వచ్చి లీస్ట్ ఎఫెక్టివ్ అండి. రెటినాల్ ఎఫెక్టివ్నెస్ వచ్చి ఇవి రెండింటి మధ్యలో డిపెండ్ అవుతుంది. కానీ ఇరిటేషన్ కూడా రెటినోయిక్ యాసిడ్ దగ్గర నుంచి హైగా ఉంటుందండి. రెటినాల్ దగ్గర నుంచి లీస్ట్ ఇరిటేషన్ ఉంటుంది. అండ్ రెటినాల్ ఇరిటేషన్ వచ్చి ఇవి రెండింటికి మధ్యలో ఉంటుంది. అందుకనే మనం ఇమీడియట్ గా రెటినోయిక్ యాసిడ్ కి వెళ్ళిపోకూడదండి. అది మోస్ట్ ఎఫెక్టివ్ అయినా కూడా మనం స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. ఇంకొకటి వచ్చి అది ఎంత కాన్సన్ట్రేషన్ యూస్ చేస్తున్నారో దాని మీద కూడా ఈ ఇరిటేషన్ ఎఫెక్టివ్నెస్ డిపెండ్ అవుతుందండి. ఎప్పుడే హైకి ఎప్పుడు వెళ్ళొద్దండి. మన స్కిన్కి ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయినా కూడా ఇరిటేషన్ కూడా బాగా కాజ్ చేస్తుంది. అందుకే స్లోగా గ్రాడ్యువల్గా మన స్కిన్ని దీనికి యూజ్ చేయించాలండి. ఇప్పుడు హైఫన్ దగ్గర రెండు ఉన్నాయండి. 0.05% రెటినాల్ అండ్ 0.1% రెటినాల్. సో డెఫినెట్గా 0.1% రెటినాలే మోర్ ఎఫెక్టివ్ ఉంటుందండి. కానీ మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఇంతవరకు అంటే మీరు 0.05% రెటినాల్తోనే స్టార్ట్ అవ్వాలండి. మీ స్కిన్ మీరు ఇదివరకే వైటమిన్ ఏ డెరివేటివ్స్ యూజ్ చేస్తున్నారు, మీ స్కిన్ బాగా యూస్ అయ్యింది అంటే అది మొదట స్టేజ్ అండి. అప్పుడు అది ఈజీ. బాగా క్లెన్స్ చేశాక రెటినాల్ని అప్లై చేసేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒక 2 minutes 3 minutes డిపెండింగ్. అది కొంచెం బాగా అబ్జర్వ్ అయిపోయినట్టుగా మీకు అనిపించినప్పుడు ఒక మంచి మాయిశ్చరైజర్ రాసేసేయండి స్కిన్ మీద. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి మీరు ఎప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదంటే మీరు స్కిన్ని గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేయాలండి. సో ఏం చేయాలంటే క్లెన్జింగ్ అయిపోయాక ఫేస్ మీద ఒక హైడ్రేటింగ్ సీరం రాయండి. మంచి హైడ్రేటింగ్ సీరం, అందులో ఫ్రేగ్రెన్స్ అలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చూసి ఒక హైడ్రేటింగ్ సీరంని ఫేస్ మీద రాసి ఒక 1-2 minutes వెయిట్ చేయండి. స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది. దాని మీద మీరు ఈ రెటినాల్ని రాయండి. అప్పుడు మళ్ళీ ఒక 2 minutes వెయిట్ చేయండి. సో చూడండి, ఇప్పుడు రెటినాల్ వచ్చి డైరెక్ట్గా కాంటాక్ట్లో లేదు మీ స్కిన్ మీద. సో అది ఇరిటేషన్ తక్కువ కాజ్ చేస్తుంది. బికాజ్ మీ స్కిన్ ఇంకా యూస్ అవ్వలేదు కదా. రాసేసి ఒక 2 minutes అలా వెయిట్ చేయండి. రెటినాల్ అబ్జర్వ్ అయ్యాక దాని మీద ఒక మాయిశ్చరైజర్ రాసుకోండి. దీనే శాండ్విచ్ మెథడ్ అంటారండి. ఎందుకంటే రెటినాల్ మధ్యలో ఉంది, ఇటువైపు హైడ్రేటింగ్ సిరప్, అటువైపు మాయిశ్చరైజర్. శాండ్విచ్ మెథడ్. సెన్సిటివ్ స్కిన్ ఉంటే కూడా మీరు ఇది వరకు యూజ్ చేసినా కూడా మీ స్కిన్ బాగా సెన్సిటివ్ అని మీకు తెలిస్తే మీరు ఇలాంటి శాండ్విచ్ మెథడ్ యూజ్ చేయండి. నా స్కిన్ భలే జబర్దస్త్, అంతా యాక్చువల్గా ఇది ఏం ఇరిటేట్ అవ్వదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. మన స్కిన్కి టైం కావాలి దాన్ని యూస్ అవ్వడానికి, ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ అవ్వడానికి. అందుకని గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ప్లీజ్ యూస్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు చాలా అక్కర్లేదండి, తక్కువ ఉంటేనే మోర్ ఎఫెక్టివ్ అంతే. కొద్దిగా పీస్ ఉన్నాయి కదండి, పీ అంత సైజ్ కొంచెం తీసుకోండి మీ చేతి మీద.
తీసుకుని టక్కడ డాట్స్ పెట్టేసేయండి. ఫేస్ అంతా ఎక్కువసేపు మీ చేతుల మీద అంతా ఉంచొద్దు, డాట్స్ పెట్టేసి బాగా రబ్ చేసుకోండి, అంతే. ఎక్కువ ప్రోడక్ట్ అక్కర్లేదండి. తర్వాత ఇలాంటి ప్రోడక్ట్స్ రాసినప్పుడు ఇరిటేషన్ యూజువల్గా మ్యాక్సిమం మన మౌత్ ఏరియాలోనో లేకుంటే ఐ ఏరియాలో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే అక్కడ స్కిన్ చాలా థిన్గా ఉంటుంది. సో అలాంటి ఏరియాస్లో ప్లీజ్ రాయదు. మీకు చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంది అలా ఏదైనా ఉంటే మీరు ఇన్ఫ్యాక్ట్ నాకు అక్కడ టచ్ అవ్వకూడదు అంటే వ్యాసలిన్ రాయండి ఇలాంటి ప్లేసెస్లో, ఎక్కడెక్కడ పడకూడదో ఈ ప్రోడక్ట్. తర్వాత ప్రోడక్ట్ని అప్లై చేయండి. అప్పుడు వ్యాసలిన్ ఉన్న స్పాట్లో ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా పెనిట్రేట్ చేయదండి. అందరూ అలాంటి మెథడ్ ఫాలో చేయనక్కర్లేదు, అది మీ స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డే మీరు మీ స్కిన్ కొంచెం పర్జింగ్ అంటే స్కిన్ ఇలా వచ్చేసినట్లు అనిపిస్తే అది మంచి సైనేనండి. అలా రాకపోతే ఆ ప్రోడక్ట్ పని చేయలేదని ఏం అర్థం కాదు, పర్జింగ్ అవుతుంది కొందరికి, అలా దాన్ని పర్జింగ్ అంటారు. స్కిన్ ఇలా వచ్చినట్లు అనిపిస్తుంది, దాన్ని మీరు అట్లా స్కిన్ లాగొద్దండి, అది అలాగే ఉంచేసి మీకు అది నిండా బోదర్ అవుతే ఒక మాయిశ్చరైజర్ అన్నా లేదా ఒక మినరల్ ఆయిల్ అన్నా, మినరల్ ఆయిల్ లేదంటే ఏదో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్నే జెంటిల్గా అక్కడ రబ్ చేశారంటే అది గ్రాడ్యువల్గా ఆ స్కిన్ అదిగానే వచ్చేస్తుంది. మీరు దానిపై పుల్ చేయడం అలాంటి పనులు ఏం చేయొద్దు, అది ఇరిటేషన్ని కాజ్ చేసేస్తుంది. హైఫెన్ బ్రాండ్లో ఈ రెటినాల్ ఇంగ్రీడియంట్ ఉంది, తర్వాత వాళ్ళు కొన్ని హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తున్నారండి వాళ్ళ ప్రోడక్ట్స్లో. అది చాలా మంచిది, ఎందుకంటే ఈ రెటినాల్ నేను చెప్పినట్టుగా కొంచెం డ్రైనెస్ కాజ్ చేస్తుంది స్కిన్ మీద. సో అలాంటప్పుడు ఇలాంటి హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటే అది కొంచెం కాంపెన్సేట్ చేసేస్తుందండి, అందుకని అది కూడా ప్లస్ పాయింట్. ఏ రొటీన్లో అయితే మీరు రెటినాల్ యూజ్ చేస్తారో అలాంటి రొటీన్స్లో మీరు ఎక్స్ఫోలియేషన్ చేయొద్దండి. ఎక్స్ఫోలియేటింగ్ అంటే సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్, లాక్టిక్ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఎటువంటివి యూజ్ చేయొద్దు. నెక్స్ట్ డే సన్ స్క్రీన్ మస్ట్ అండి, బికాజ్ మీ స్కిన్ భలే టెండర్గా ఉంటుంది. సన్ స్క్రీన్ యాక్చువల్లీ ఎవ్రీడే మస్ట్, బట్ ఇలాంటి వైటమిన్ ఏ డెరివేటివ్స్ ప్రీవియస్ నైట్ యూజ్ చేస్తుంటే సన్ స్క్రీన్ అబ్సల్యూట్ మస్ట్ అండి. ఎన్ని రోజులు యూజ్ చేయాలంటే ఇనీషియల్గా వన్స్ a వీక్ అండి, తర్వాత గ్రాడ్యువల్గా మీ స్కిన్ యూస్ అయ్యేసరికి 2 times a week, 3 times a week, ఎవెన్చువలీ ఎవ్రీడే వైటమిన్ ఏ డెరివేటివ్ యూస్ చేయడంలో తప్పేం లేదు, ఎవ్రీ నైట్. బట్ అది మీరు ఇమ్మీడియట్గా మాత్రం ఆ స్టెప్కి రావద్దండి, గ్రాడ్యువల్గా మీ స్కిన్ని బాగా యూస్ చేయించి ఆ స్టెప్కి రండి. రెటినాల్ నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, అది వెల్ ఏజింగ్ ఆఫ్ ద స్కిన్ అవుతుంది రెటినాల్ లాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు. యాక్నీని ఫైట్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, మీ స్కిన్ ని కొంచెం ఈవెన్ అవుట్ చేసేసి ఫైన్ లైన్స్ అంతా కొంచెం రెడ్యూస్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వైటమిన్ ఏ డెరివేటివ్స్ లో కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెంట్ గా దాన్ని మీరు యూస్ చేశారంటే ఇలాంటి రిజల్ట్స్ మీకు కనిపిస్తుంది, కానీ ఇమ్మీడియట్ గా మాత్రం ఏ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయదు. అట్లీస్ట్ 2 to 3 months అవుతుందండి ఒక డిఫరెన్స్ చూడడానికి. వైటమిన్ ఏ డెరివేటివ్స్ మన స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో మేక్ ష్యూర్ మీరు స్లోగా వైటమిన్ ఏ డెరివేటివ్స్ ఆల్రెడీ యూజ్ చేయట్లేదు అంటే అది ఇంట్రడ్యూస్ చేయండి మీ స్కిన్ కేర్ రొటీన్లో. అండ్ హైఫన్ దగ్గర నుంచి ఉన్న ఈ 2 ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అండి. ఈ వైటమిన్ ఏ డెరివేటివ్స్ని కరెక్ట్గా అప్లై చేయాలండి. ఇన్ఫ్యాక్ట్ ఏ స్కిన్ కేర్ అన్నా కరెక్ట్గా అప్లై చేయలేదంటే దాని దగ్గర నుంచి మనకు మ్యాక్సిమం బెనిఫిట్ రాదు. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ అంతవరకు బాయ్ అండి.